వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజెట్ వింగ్స్ అఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు. ఏంటంటానో అర్థం కాదు. ఆల్రెడీ మీరు తమ్నెల్ చూసే ఉంటారు. సో మీకు అర్థమై ఉంటుంది నేను వాళ్ళ మీద ఎక్స్ట్రీమ్ ప్రాంక్ చేయబోతున్నాను. నేను లాటరీ గెలుచుకున్నాను, లాటరీలో నాకు ఎంత వచ్చింది అని చెప్దాము. ఏమో నాకు తెలియదు నా మాటలు నమ్ముతారా లేదనేది. 50-50 గైస్, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నమ్మేలాగే చేస్తాను. లాస్ట్ టైం లాగా లాస్ట్ టైం నేను సరిగ్గా చేయలేదేమో, నాకు సరిగ్గా చేయలేదని కాదు, నాకు నవ్వొచ్చేసేది ఎందుకంటే ఆ ప్రాంక్ అలాంటిది. బట్ ఈసారి అలా కాదు, ఈసారి మంచిగా గట్టిగా బాగా చేస్తానని డిసైడ్ అయ్యాను. సో వాళ్ళని నమ్మించేలాగే నేను మొత్తం యాక్టింగ్ చేస్తాను. అప్పటికి నమ్మలేదంటే అది వాళ్ళ దురదృష్టం, ఇంకేం చేయలేము. బట్ నమ్మించేలాగే చేస్తాను. నాకైతే టెన్షన్గా ఉంది. అంత వచ్చిందని చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఏమంటారు, డబ్బులు వెంటనే ట్రాన్స్ఫర్ చేయమంటారు. యాక్చువల్లీ అయితే ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్లోనే నేను ఫొటోస్ చూపించి చెప్తాను, ఇగోండి నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, లాటరీ ప్రూఫ్ ఉంది అని చెప్పేసి. ఇఫ్ వాళ్ళు ఫొటోస్ని స్లైడ్ చేసి చూసారు అంటే మనం అక్కడే దొరికిపోతాం గైస్. ఇంకా ఫ్రాంక్ ఇంకెళ్ళదు ముందుకి. ఇఫ్ బై ఛాన్స్ వాళ్ళు అది స్లైడ్ చేయకుండా ఉంచితే, చూడకుండా జస్ట్ ఫోటో చూసే నమ్మేస్తే ఇంకా మన ప్రాంక్ అయినట్టే. నమ్ముతారు, నాకైతే ఫుల్ నమ్మకం, వాళ్ళు నమ్ముతారు. నేను నమ్మించలేగే చేస్తానని. చూద్దాం, నమ్మాలి దేవుడా ప్లీజ్, ప్రాంక్ సక్సెస్ అవ్వాలి. లెట్స్ సీ గైస్. నేను యాక్చువల్లీ ఇప్పుడైతే వాళ్ళు ఏదో చేస్తున్నారు పనులు. మా అక్క ఏమో బాబుని చూసుకుంటుంది, మా మమ్మీ ఏమో కిచెన్లోనే ఉంటారు. సో వాళ్ళు వచ్చే ముందే నేను కెమెరా అనేది సెట్ చేసుకుంటాను. సో సెట్ చేసుకొని వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేస్తాను మన యాక్టింగ్. నా యాక్టింగ్ చూసి వాళ్ళకి మీకు షాక్ అయిపోవాలి, అలా చేస్తాను. వీడియో కంటిన్యూ చేద్దాం, స్కిప్ చేయకుండా చూడండి. ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో చెప్పండి. హలో హలో చెప్పండి. ఏంటి నిజమా? ఏంటి నేను లాటరీ గెలుచుకున్నానా? ఏంటి? ఒక్కసారి ఉండండి, ఒకసారి చెక్ చేస్తాను. అవునవును అవును, నా బ్యాంక్ బ్యాలెన్స్ అవును. థ్యాంక్ యూ. అయ్యలే బాబు, ఇదే సొల్లిగైతే నిజం. సోది, నిమిషం ఉండండి, పెద్ద సోదే. ఒక్కసారి నేను నా టికెట్ నెంబర్ చెప్తాను. LR2024517684. హలో సార్, అదేనా? థ్యాంక్ యూ. ఇదే ఇప్పుడు తీసుకుంది లాటరీ టికెట్లే. నేను మొన్న ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు లాటరీ టికెట్ ఓకే సార్, ఓకే టికెట్ తీసుకుంటానని చెప్తే తీసుకుంటానని చెప్పాను. మమ్మీ నిజం, నిజం ఎప్పుడు చూడు, నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాను. ఎంత? 2 lakhs. 2 crore? క్రోర్ కాదు అది, 2 lakhs. ఎంత మాకు అర్థం కూడా కాదు. 25 lakhs. ఎంత మాకు అర్థం కూడా కాదు. 25 lakhs. 24 lakhs 57,000 మా. అది ఎప్పుడు వెళ్ళింది? పిచ్చే నీకేమైనా నిజం? నీకు బ్యాంక్ బ్యాలెన్స్ కనిపించట్లేదా? నటనకు నవత తరగని యువత దాందే మమ్మీ ఇది. ఎలా? మొన్న నేను జస్ట్ సరదాగా వస్తుంటది బై మిస్టేక్ గా నీకు బ్యాంక్ లో డబ్బులు పడిపోతాయి మమ్మీ. బుర్ర పని చేస్తుందా నీకు ఏమైనా? లాటరీకి నువ్వే వెళ్ళావే? నేను ఎందుకు వెళ్ళాను లాటరీకి? నేను బయటకు వెళ్తే మీరు నార్మల్ గా జస్ట్ అచ్చా నీకు బ్యాంక్ బ్యాలెన్స్ కనిపించట్లేదా మమ్మీ? అదిటే బాబు,
అయితే పిచ్చిదా మీకు చూడు. ఇప్పుడే మాకు ఒక 20,000 ఆర్డర్ ఇట్టి చూడు. సరే ఉండండి. ఎక్కువ చెప్పలేదు మనం 20,000 ఆర్డర్ ఏంటి బాబు? ఈ డబ్బులతో అసలు ఏం చేస్తాం అనేది ఆలోచించాలి. కానీ ఏం చేస్తాం? ఏం చేద్దాం? ఒక ఇల్లు కొనేసుకున్నాం. మమ్మీ మంచి కార్ కొనుక్కుందాం. మమ్మీ డోర్ మూసుకో, మనకి ఇల్లు లేదు కదా, తీసుకున్నాం. జాగా ఉంటే ఇలాగా ఎక్కడైనా ప్లేస్ ఉంటే కాదు కదే. ప్లేస్ తో మనకు అవుతుంది ఇల్లు. కానీ ఈ డబ్బులతో ఇల్లు రాదు కదా. కానీ కార్ అయితే వస్తుంది కదా. కార్ ఎందుకు? సరే నువ్వే చెప్తున్నావు. ప్లేస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏమో ఏదైనా మీ ఇష్టమే. నీకు ఇంకేం లేదా? ఇలా ఎక్కడికైనా వెళ్దాము, ఏదైనా చేద్దాము, ఏమైనా కొనుక్కుందాం, గోల్డ్ ఏమైనా. గోల్డ్ మనకు అవసరం లేదు. ఏ ఉంది కదా మన దగ్గర, ఎంత ఉండాలో ఉంది కదా. చాలు మన ముగ్గురికి చాలు. బ్యాంక్ నుంచి విడిపించుకుంటే సరిపోతుంది అంటారా? అవును, బ్యాంక్ నుంచి గోల్డ్ విడిపించుకుందాం. కొంచెం గోల్డ్ విడిపించుకోవచ్చు, కొంచెం ఇల్లు కొనుక్కోవచ్చు. ఇల్లు కాదు, వీళ్ళొద్దు ఇక్కడ కార్ కొనుక్కోవచ్చు. ఎప్పుడు కారే అదే అంటే కదా ఇంటికానా ఏది ఒకసారి బయటికి వెళ్దాం కారు, బయటికి వెళ్ళిపోదాం కారు. నాకు కారు కావాలి. కార్ కారు ఎప్పుడైనా రాదు దీనికి. ఆ డబ్బులు అవి నాకు నచ్చినట్టు నేను చేస్తాను. ఇప్పుడే చూసా డబ్బులు రాగానే మనిషి మారిపోయింది. కొనుక్కోయి నచ్చి కొనుక్కో వెళ్ళిపో. వెళ్ళిపో. ఓ. మాకు వద్దులేని. అంటే ఎలా ఎక్కడ పోవాలి? మాకు వద్దు. మాకెందుకు నీ డబ్బులు? నా డబ్బులు అనేటప్పటికి మాకు అధికారం లేదు. వెళ్ళు. నా డబ్బులు 5 లక్షల ఏ చీరమ్మ అది లాటరీ. 25 లక్షలు తక్కువ. మీకు ₹1 కూడా వస్తాయి లాటరీలోనే. ఏమో నాకు తెలియదు అసలు ఇక్కడ అక్కడ నేనైతే 10,000 కూడా రావడం వెళ్ళలేదు. వస్తున్నాయి. ఎవరికి? మన ఊర్లో అయితే నేను విన్నాను, ఇక్కడ నాకు తెలియదు. వైజాగ్ మీ ఊర్లో ఏం విన్నావు? వీళ్ళ ఊర్లో మరి ఎప్పుడు ఎక్కడ వినిందో తెలియదు. అది చట్టుపక్క ఎక్కువ అవుతుంది కోల్కతా సైడ్ ఏమో లాటరీలో. చెన్నై సైడ్ కూడా విన్నా. మన వైజాగ్ లో కూడా ఉన్నాయి. మీకు తెలియదేమో. మాకు తెలియదు నిజంగానే. చాలా ఉంటాయి. మీరే బయట నుంచి బయటకు రారు కాబట్టి మీకు ఎలా తెలుస్తుంది లాటరీ అవుతుందా ఏమవుతుందా బయట అనేది? స్కామ్లు అవుతాయి కానీ లాటరీలు అక్కడ జరుగుతాయి. మరి క్యాష్ డబ్బులు పడిపోలేదు కదా. అలా అలా మీ డబ్బులు కనిపిస్తున్నాయి కదా. డబ్బులు చేస్తే అలా ఫేక్ గా చూపించొచ్చు. కొన్ని బ్యాంక్స్ చూపిస్తారు. నువ్వు అదేదో నొక్కావనుకో పోతాయి నీ డబ్బులు. నా దగ్గర ఏం డబ్బులు లేవు, అంతా నాకు వచ్చిన డబ్బులే. సరే అయితే ఏంటి, ఏం చేద్దాం? కార్ ఈ డబ్బులు కదా మాకెందుకు? మాకు సంబంధం లేదు. సరే అయితే నాకు నచ్చింది చేసుకుంటాను. బాయ్. విన్నావా? దాని డబ్బులు అంటే దాన్ని నచ్చింది చేసుకుంటుందంట. అంటే మనకేమి చూసే డబ్బులు రాగానే ఎంత బాగా మారిపోయిందో. 25 లక్షలకి మారిపోయింది. మమ్మీ నువ్వు ఆస్తిలో దాని ప్రాపర్ ఆస్తిలో వాటాలు ఎవరు? అంటే ఏమైపోతుంది? మమ్మీ ఆస్తిలో దానికి ఏమి వాటే ఒక ఇంకా అయిపోయింది దాని సీన్. డబ్బుల కోసం అంతా మనిషి మారిపోతారా? ఆస్తిలో నేను డబ్బులకి ఏం మారిపోలేదు, మీరే అన్నారు ఇది అది అది ఇది అని. మనకి ల్యాండ్ ఉంది కదా, ఇల్లు కట్టించేసుకుందాం అని అన్నాను. ఇల్లు ఎప్పటికైనా కట్టించుకుంటాం కదా మమ్మీ. ఇప్పుడు కార్ తీసుకుందాం. కారు ఎప్పటికైనా తీసుకోవచ్చు, కానీ నాకు కారే కావాలి. మానే అయితే మాకు ఇల్లే కావాలి. అందుకే అంటాను, నా డబ్బులు కాబట్టి నా ఇష్టం. తెలుపు చేసుకుని లాటరీ వచ్చింది. మీరు ఎలాగో నమ్మలేదు కూడా. సరే నమ్మకండి, నా డబ్బులు నమ్మలేదు. నమ్మలేదు మానే. ఓకే. ఆస్తిలో దానికి వాటాలు అయితే ఇంకేం ఆస్తులు ఎందుకు ఇవ్వరు? దేనికి ఇవ్వరు? ఇది ఇది అది అదే. మీరు ఎలాగో నమ్మట్లేదు కదా, మీకు చెప్పకపోయినా అయిపోయామనుకో అప్పుడప్పుడు మరి మీరే నమ్మలేదు. సరే నమ్మాము. నువ్వు ఏమన్నా ఆ డబ్బులు నా ఇష్టం. నువ్వే అన్నావు. నీకు అవసరమైన వస్తువు కావాలంటే నా అవసరం వస్తువు నీకు వద్దంటున్నావా? అని ఇప్పుడు ఏమనింది అది? సరే నా డబ్బులు నా ఇష్టం. నేను ఆ మేనర్ లో అనలేదు. నువ్వు అలానే అన్నావు. నువ్వు పొలాలు పెట్టడానికి ఉండు. మీ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ నుంచి మమ్మీ ఎలా మాట్లాడింది నాతో? మాటలు మంచి మర్యాద నేర్చుకో. వాళ్ళ ఇంటికి వెళ్తా. పెళ్ళి అయిపోయింది కదా. అది ఏం చేసా మంచి చేస్తుంది. ఆహా, అంటే నేనేం చేస్తే చెడ్డ చేస్తానా ఏంటి? ఏంటి ఇలా చూపేంటి? ఏంటిది? అలా చూసి నేను భయపడిపోతాను. ఏంటి నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి. కావాలంటే ముందు మమ్మీ డిస్రెస్పెక్ట్ మాట్లాడిందో. మినిమం రెస్పెక్ట్ ఏం లేదు. ఒకే ఏజ్ ఉన్నా కంప్లీట్ కొట్ట మరి थप्पड़ से डर नहीं लगता, सब प्यार से लगता है. अभी उसका शादी हो गया तो तुम कैसे?
क्या हो गया क्या हो गया चाहे तो तुम तुम्हें- उसको इज्जत निकालेगी मैं इसको क्या इज्जत क्या निकालती నేను ఇంటికి వెళ్ళంట ఇంటికి ఆ, మరి అయితే పొలాలు దానికి పెడుతుంది ఇక్కడ అధికారం పొలాలు పెడుతుంది అది ఆడపిల్లలకి- అలా పెడుతుంది మా పొలాలు గుద్దితే మార్కు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి యాక్టింగ్ గుద్దనంటే కింద పడిపోతాం ఇంకా సీన్ లేదు ఇక్కడ మమ్మీ హలో. చేయించాడు పట్టుకో ఎలా అవుతుందో ఎటన్నా మీ ఇంటికి డబ్బులు పో. రాగానే గొడవలు చూసావా సరే దానిలే కదా ఇప్పుడు అదే డబ్బులు ఉన్నాయి కాబట్టి నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను నేనే బయటకు వెళ్తాను ఎప్పుడు డబ్బులు అయిపోయాక ఇంటికి వస్తాను ఒంటరి వాడిని నేను లేదు, లేదు. మీరు డబ్బులు రావడమే లేదు తెలిసే నీ మాకు సరదా తిరుపతి వెళ్ళా బయటికి వెళ్ళి 4 రోజులు కోట్లు వస్తున్నా కూడా బయటికి వెళ్ళాను బతకలేదు ఎలా ఫ్యామిలీ ఎలా మరి మాకు అవసరం నచ్చినట్టు లేదా? బతుకు మేమైతే మాకు నచ్చింది మేము చేసుకుంటాం మేము మాకు ఉన్న దాంట్లో మేము ఆనందం అలా ఎలా నా మీద ఎలిగేషన్స్ పెడితే రాస్తే ఇవ్వరాని మీరు నాకు ఆ? అంటే నేను అంత క్రూయల్ గా కనిపిస్తున్నాను నువ్వే క్రూయల్ గా మాట్లాడావు ఇప్పుడు నీకేమైనా అర్థమైందా అలాగని మేము అన్నీ పార్షియాలిటీ చూపిస్తున్నాను మేము అలాగ అనేసాం నీకు ఇవ్వకుండా మానేం కదా ముగ్గురికి వాటాలే ఆయన ఇంత డబ్బులు ఎవడిస్తాడమ్మా అంటే ప్రాంక్ ఏంటి ప్రాంక్ ఇంత డబ్బులు ఎవడే ఇస్తాడు ఏ మరి నీ లాటరీలు బ్యాంక్ ఉన్నాయి? అకౌంట్ చూపించావేటి ఎప్పుడు ఏంటి మీరు అకౌంట్ జస్ట్ ఫోటో అదే ఇది ఒక్కటే బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తున్నారు కానీ ఫోటోని ఇలా చేసారా ఇది ఫోటో మా ఫేక్ ఫోటో సో ప్రాంక్ చేశాను గాయస్ ప్రాంక్ వీళ్ళ నా మీద ఫీలింగ్ నీకు ఇంకేం ఇవ్వము నీకు ఇంకేం చేయము అని అలా మాకు మాట్లాడినంత మాత్రం నీకు ఏటి ఇవ్వకుండా ఉండిపోతామే నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు ఎన్ని చేస్తావు నువ్వు మాతోని అలా కదా ఈ పొట్టి మొక్కకి డబ్బులు వచ్చేది మరి అప్పుడే నమ్మకూడదా నేను నమ్మలేదు కాబట్టే నమ్మలేదా నమ్మలేదు అబ్బా నమ్మారు నా మీద ఒట్టేసినప్పుడు నమ్మలేదా ఏదో చిన్నగా చిన్నగా కానీ నువ్వు నీకు అసలు అంత డబ్బులు ఎలాగే వస్తాయి నా నమ్మకుండా ఎందుకు అంతలా మాట్లాడారు నువ్వు మాట్లాడలేదా తెలియజేసి పెడతారా వెళ్ళిపోతాను నాకెందుకు నాకు నా వచ్చే డబ్బులు, డబ్బులు. నా డబ్బులు అన్నా, నా డబ్బులు అంటే మీరు మళ్ళీ పీకేమంటావా? ముందు మీ వెళ్ళిపో, పొల్లటిసా మీరు. దాన్ని నమ్మకుండానే నా మీద తెలియజేసి నా డబ్బులు. నమ్ముంటే Guys, నమ్ముంటే నా నా ఫోన్ డబ్బులు నమ్ముంటే నా దగ్గర ఫోన్ నా డబ్బులు తీసుకెళ్ళిపోయి డబ్బులు. అంటే అంటే నమ్ముంటే ఆ డబ్బులు తెల్లు Just shut up. ఎంత తెల్లు, అంత తిరిగి వచ్చే ఒక నిమిషం ఉండు. అంటే నమ్ముంటే నా దగ్గర మీరు ఫోన్ లాగేసుకునే వాళ్ళ మాకెందుకు? మేము నిన్ను వెళ్ళిపోమని మేము అలాంటి మనుషులు కాదు. ఒకవేళ నిజంగా డబ్బులు వచ్చింటే అప్పుడు మీరు అప్పుడు మీ మేమైతే ఒకటే అంటాం ఇప్పటికి మనకి land అప్పటికి కూడా నమ్మరా నేను ఒక చెప్పవే ఫోన్ లో చూస్తావేంటి చెప్పు. డబ్బులు నిజంగా ఉండుంటే నా దగ్గర నీ దగ్గర నిజంగా డబ్బులు ఉంటే మంచిది నీకు నచ్చింది ఏదో చేస్తావన్నావు అందులో మేము కూడా ఉంటాను మాకు తెలుసు నువ్వైనా ఏమేమి అంతా మంచి చేస్తావు అంతా మంచే అందరూ అంతా మంచి చేస్తారు సర్లే గైస్ సో మన ప్రాంక్ ఇలా టర్న్ అవుట్ అయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ చెప్పండి ఈ ఇంట్లో కూడా ఇలా లాటరీ వచ్చింది అని చెప్పి ప్రాంక్ చేయండి ఈ ఇంట్లో వాళ్ళు ఏమంటారో చూద్దాం గుద్దుతారా రాత్రి వచ్చి చెప్పేసి. సో మళ్ళీ నెక్స్ట్ లాటరీలు ఆడడం ఎందుకు అసలు నీకు అవసరమా ఇది ఇచ్చా అసలు ఇక్కడ వైజాగ్ లో లాటరీలు లేవేమైనా లేవు తెలియదు మాకు కొత్త నాటకాలు ఆడాలి తెలీదు నేను చెప్పాను నా వెస్ట్ బెంగాల్ సైడ్ ఉన్నాయి పక్క లేవు సో గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్ చెప్పండి లైక్ మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఇంకా మంచిగా చేయాలి ఎంకరేజ్మెంట్ ఉంటది సో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేయండి బాయ్ బాయ్ Bye.